రాష్ట్రంలో జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యకర్త మేక లక్ష్మణమూర్తి పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు విలవలలాడిపోతున్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు ప్రజల కష్టాలు చూసి చలించిపోయారన్నారు. ముఖ్యంగా భవన కార్మికులు ఉపాధి లేకుండా వైసీపీ ప్రభుత్వం చేసిందన్నారు. సామాన్యులు ఇసుక కొనుక్కునే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. జగన్ అనుచరులే సిండికేట్ ఏర్పాటు చేసుకొని అమ్ముకోవడం జరిగిందన్నారు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేకపోవడం వల్ల రోడ్డును పడ్డారన్నారు. తిరిగి తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి అభ్యర్థులు విజయం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆలోచించి ప్రజలకు ఉపయోగపడే వ్యక్తులకు ఓటు వేయాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ తరఫున ఈ రాష్ట్రంలో కూటమిగా ఏర్పడి ఎన్నికలకి సన్నద్ధమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలం నుంచి కూడా ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇటువంటి అరాచక పాలన గత చరిత్రలో ఎన్నడూ ఏ వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఎవరూ చూడని విధంగా రాక్షస పాలన కొనసాగింది. ఇటువంటి రాక్షస పాలన పోవాలి, ఇటువంటి సైకో యొక్క అవినీతి పాలన పోవాలని చెప్పి అనేక మంది ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, గత 5 సంవత్సరాలు జరిగిన పరిణామాలు చూస్తే అత్యంత దుర్లభంగా మారిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈవేళ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, అంటే అనేక మంది కోట్లాది మంది అభిమానించే ఒక పవన్ కళ్యాణ్ ఒక నటుడుగానే కాకుండా ఒక రాజకీయ ప్రస్థానంగా ఆయన ప్రారంభించి రాజకీయ నాయకుడిగా ఎదిగే క్రమంలో ఈ రాష్ట్ర పరిస్థితిని అధ్యయనం చేశాడు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రమైంది, యువతకు పరిస్థితిని చూసి ఆవేదన చెందాడు, మహిళల యొక్క ఆలోచన చూసి బాధపడ్డాడు. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చెయ్యగలను, మనం వెళ్ళే కొద్ది అనేక పరిస్థితులు, ఇబ్బందిమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి మనం చంద్రబాబు గారు అనుభవం ఉంది, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం చంద్రబాబు నాయుడు గారు మరి ఇతరత్ర నాయకులతో కూడా ఆలోచన చేసి ఈవేళ భారతదేశంలోని, ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన, భారతదేశం ఈవేళ అభివృద్ధి చెందుతున్న దేశమే కాకుండా ఒక ప్రత్యేక గుర్తింపు చెందిన భారతదేశ ప్రధాని మోదీ గారితో సమన్వయపరుచుకుని ఒక కూటమిగా ఏర్పడి ఈవేళ ఈ రాష్ట్రంలో జగన్ ఓడించాలి, జనం గెలవాలి ఒక నినాదంతో ఈవేళ ప్రజల్లోకి వచ్చాడు ఆయన. అదే నినాదం ఈవేళ రాష్ట్రమంతా కూడా చెబుతున్నాడు, జనం గెలవాలి, జగన్ ఓడాలి. అదే నినాదం ఈవేళ రాష్ట్రంలో చర్చాంశనీయమైపోయింది. ఇటువంటి సందర్భంలో మనం ఏమి చేయాలని ఆలోచన చేసి ఈవేళ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగానే నేడు ఆంధ్ర రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో 13 జిల్లాల్లోని కూడా ఆయనతో పాటు జనసేన వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ తెలుగుదేశం సమన్వయపరుచుకొని భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతుతో ఈవేళ ఈ రాష్ట్రంలో ఎన్నికల శంఖారావం పొడించారు. మే 13న జరిగే మహాసంగ్రామంలో ఈ కూటమి గెలవాలి, ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా కూడా మనకు తెలుగుదేశం, జనసేన కూటమి గెలుస్తుందని ఒక ప్రచారకర్తగా లక్ష్మణమూర్తి అనే నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఉంటూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాల్లోని కూడా మేము జన సైనికుల తరఫున, తెలుగుదేశం తరఫున, కూటమి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నాను. ఇది ప్రజలకు మీ ద్వారా ఒక పత్రిక ద్వారా తెలియజేస్తుంది. కాకినాడ జిల్లా విషయానికి వస్తే ఈవేళ 16 లక్షల మంది పైగా ఓటర్లు ఉన్నారు. ఆ 16 లక్షల మంది ఓటర్లు సగానికి పైగా మహిళలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు, ఓటు హక్కు వినియోగించడానికి సిద్ధంగా ఉన్నారు. గత 5 సంవత్సరాల కాలం నుంచి సంక్షేమం పేరిట మహిళలకు జరిగిన అన్యాయం కానీ, ఆవేదన కానీ అత్యంత దుర్లభనీయం. ఎటువంటి పరిస్థితుల్లోని కూడా మహిళలు ఈసారి జగన్ వైపు చూసే ప్రసక్తి లేకుండా పోయింది. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో జరిగిన అనేక కష్టాలు, నష్టాలకి కూడా మహిళలు చాలా ఆవేదన చెందారు. ఆ విషయాన్ని చంద్రబాబు పలుమార్లు హెచ్చరించినా సరే ప్రభుత్వం పట్టించుకోకుండా తనదైన శైలిలో ముందుకి పోవడమే జరిగింది తప్ప మహిళల గురించి ఆలోచన చేయలేకపోయింది. ఈవేళ ప్రతి ఇంటి ఇల్లాలు, ప్రతి ఇంట ఆడబిడ్డ, ప్రతి మహిళ కూడా ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నది. ఈ తూర్పు గోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా ఓటర్లు, యువత, వృద్ధులు అనేక మంది
ఇవాళ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి జనసేనకి పట్టం కడుతున్నారు. మహిళలు పడే కష్టాలు చూస్తుంటే గత 5 సంవత్సరాల కాలం నుంచి ఆ ఇంట బిడ్డ ఆవేదన చూస్తుంటే బాధ తట్టుకోలేకపోతున్నాడు పవన్ ఒక ప్రక్క. ఎందుకంటే ఆ ఇంటి బిడ్డలకు ఉద్యోగాలు లేక విలవలపోతున్నారు. పెంచారు, పెద్ద చేశారు, పోషించారు. అయినప్పటికీ చదువుకున్న చదువుకు ఉద్యోగాలు లేక అనేక మంది బిడ్డలు ఈవేళ చాలా కష్టపడిపోతున్నారు. అంతేకాకుండా ఈవేళ అనేక గంజాయి, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కి యువత బానిసైపోతుంటే తన బిడ్డ ఉద్యోగం లేక బయటికి వెళ్తే భయం వేసి ఆ బిడ్డ వచ్చే వరకు కూడా ఒక రకమైన భయం గుప్పిట్లో పెట్టుకుని ఆ వేళ మహిళ ఆవేదన చెందుతోంది. అనేక నిత్య కార్మికులకు, పేద కార్మికులకు కానీ నిత్యం పనులు లేక విలవలాడిపోతున్నారు. నిర్మాణ రంగంలో ఉన్న భవన కార్మికులు ఈవేళ పరిస్థితి దుర్లభనీయంగా వారి దుస్థితి కూడా ఈవేళ రాష్ట్రంలో అనేక రకాల చర్చలకు దారితీసింది. ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులకు ఆవేదన చెందారు. వాళ్ళకున్న కోట్లాది నిధుల పక్కదావ పట్టించేశాడు. అందువలన మహిళలు ఆలోచన చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మనం ఓటు వేయకూడదు, మనల్ని ఇబ్బంది పెట్టాడు అని చెప్పి మహిళ ఆలోచన చేసి తెలుగుదేశం జనసేన కూటమికి పట్టం కట్టే దిశగా ప్రతి ఇంట మహిళ ఆలోచన చేస్తుంది. ఇది తెలుగుదేశానికి ప్రత్యేకమైన విజయానికి నాంది అని చెప్పి ఆలోచన చేస్తున్నాం. అంతేకాకుండా 1983 సంవత్సరంలో నందమూరి తారక రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తిలో ప్రత్యేకంగా సగభాగం ఆస్తి హక్కును కల్పించారు. అటువంటి మహనీయుల స్ఫూర్తి, ఘనత, ఇంటి బిడ్డలకి సాంకేతిక విద్య అందించిన చంద్రబాబు నాయుడు, అన్నాభిమానంగా పెంచుకునే చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచనలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిస్థితులు చూసి ఆలోచన చేసిన తీరు ప్రతి మహిళ ఆలోచింపచేస్తుంది. అందువలన ఈసారి మహిళల తీర్పు తెలుగుదేశం జనసేన కూటమి వైపు సాగుతుందని చెప్పి ఇవాళ మేము తెలియజేస్తున్నాం.